అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే యోగ విద్యలో పాతంజలి యోగ సూత్రాలు మాట్లాడుకుంటాం. దాంట్లో మనం సమాధి పాదం అయిపోయిన తర్వాత సాధన పాదంలోకి వచ్చాం. ఇది మేబీ 4th క్లాస్ ఐ థింక్. సాధన పాదంలో ఇవాళ 6 మళ్ళీ 7 సూత్రాన్ని మనం మాట్లాడుతాం. రైట్, 6 and 7 సూత్రాలు, వెరీ ఇంట్రెస్టింగ్ సూత్రాస్. ఓకేనా? సో తొందరగా మొదలుపెట్టి తొందరగా అవగట్టేసుకుందామా? షాల్ వి వెయిట్ ఫర్ ది అదర్ పీపుల్ టు కమ్ అండ్ జాయిన్? ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిందే, ఇదేం విచిత్రం ఏం కాదు. ఎక్కువ మంది రావట్లేదు, రాకపోవచ్చు. యా, దిస్ ఇస్ వెరీ కామన్. అంటే నేను జనాన్ని ఎప్పుడు తప్పుపట్టను. ఎందుకంటే లోకో భిన్న రుచి అంటాం. ప్రజలు రకరకాల వేవ్ లెంగ్త్స్ లో ఉంటారు. సో అందరి వేవ్ లెంగ్త్ కలిపి ఒక వైపు తీసుకురావడం మానవ మాతృ వల్ల కాదు. సో దాంట్లో మనం మానవ మాతృల కంటే ఇంకా అధమాధములం కాబట్టి దానికి పెద్ద ఫీల్ అవ్వం. ఓన్లీ ఏంటంటే అరే మిస్ అవుతున్నారే అనే ఒక్క లోపల ఎక్కడో ఇది తప్పించి అంతకంటే ఇంకా. యా, ఎనీథింగ్ మాట్లాడేదానుందా? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మోహన్ అండి. చెప్పు మోహన్. నిశ్శబ్ద పూరకం బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్. బాగుంది సార్, వెరీ నైస్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. దట్ ఈస్ అది కోర్. యాక్చువల్ బాగుంది సార్. ప్రాణాయామాలు అది దట్ ఈస్ కోర్. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు గమనించిన వాటిలో ప్రాణాయామం అంటే చాలా రకరకాల ఉన్నాయి. బట్ మీరు ఒకసారి విజ్ఞాన భైరవ తంత్ర అని చెప్పేసి ఒక పుస్తకం, దట్ ఈస్ తెలుగులో ఐ డోంట్ థింక్ తెలుగులో ఉందని నేను అనుకోవట్లేదు, బట్ ఇంగ్లీష్లో ఉంది. సో దాంట్లో అసలు ఇప్పుడు మనం చేసేది దాంతో పోలిస్తే ఇంత, ఈవెన్ నాట్ ఇన్ 1% అని. దాంట్లో దేని గురించి? ప్రాణాయామం గురించి నేను చెప్పేది. ప్రాణాయామం గురించి దాంట్లో చెప్పినటువంటి ఒక్కొక్క స్టెప్ మీరు జాగ్రత్తగా వెళితే, అంటే చదివితేనే మనకి మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఎప్పుడో మామూలు రొటీన్గా మనం ప్రాణాయామం చేసే టైంలో నేను ఒకసారి పీల్చడం వదలడం గురించి కాసేపు వదలడం ఆపేసిన తర్వాత ఏమవుతుంది అనేది చూస్తే చాలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఎంత ఉందా అంటే ఇదంతా నథింగ్ బట్ సైన్స్ అని. ఇది రోజు జరిగేది, రోజుకి నిమిషానికి 17 సార్లు నుంచి 19 సార్లు జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ న్యాచురల్ ఫినామినా. దీన్ని ఇంకా డీప్గా మనం లోపలికి వెళ్ళి దీన్ని మరింతగా వాళ్ళు ఒడిసి పట్టుకుని మరింత, ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. సార్ చూడండి, విజ్ఞాన భైరవ తంత్రం. తెలుగులో ఒక 83 పేజెస్ ఉంది సార్. ఉందా? ఉంది. కాకపోతే ఆయన ఎవరో సొంతంగా అనువాదం చేసుకున్నట్టున్నారు. ఒక PDF లాగా వచ్చింది. ఉంటే పెట్టమ్మా, గ్రూప్ లో పెడతాను సార్. ఉంటే ఇప్పుడే పెట్టేస్తే ఇందులో పెట్టేనా? ఇందులో పెట్టేస్తే తీసుకుంటారు. అలాగే మామూలు మిగతా దాంట్లో కూడా పెట్టు. ఓకే సార్. సో తెలుగులో నేను చూడలేదు. తెలుగులో రజనీష్ది ఉంది, అంటే ఓషోది ఉంది. విజ్ఞాన భైరవంతరం రజనీష్ది ఇది ఉంది, ఆయన చెప్పిన దాంట్లో. బట్ నా దగ్గర ఇంగ్లీష్ది ఉంది. బట్ నేను చూస్తున్నాను మాత్రం ఐ ఫెల్ట్ రియల్లీ అమేజ్డ్ అన్నమాట. చిన్నది సార్, జస్ట్ 83 పేజెస్ ఉంది. ఒక శ్లోకం, దాని తాత్పర్యం అట్లా ఉందన్నమాట. చూద్దాం, ఒకవేళ ఎప్పుడైనా మనకు కుదిరితే దాన్ని కూడా మనం కాస్త అన్ని ఇప్పుడులాగా అన్ని వరుస శ్లోకాలు కాకుండా కొన్ని శ్లోకాలైనా మనం ఏమైనా దాని గురించి ఏమైనా ఇంపార్టెంట్ శ్లోకాలు ఏమైనా మాట్లాడుకుంటే చూద్దాం, పెట్టేశాను. సో ఇవాళ మనము
సో ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడుకోవాల్సినవి? చూడండి, ఏమైనా టాపిక్స్ ఉన్నాయా? అలాగే సండే సోహం టాక్స్లో ఏం మాట్లాడక కూడా వాళ్ళు నాకు ఇచ్చేస్తే ఒక టాపిక్ ఐ విల్ ప్రిపేర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. నాకు కొద్ది టైం ఉంటుంది కాబట్టి సోమవారం ఆదివారం ఏం మాట్లాడుకోలేకుండా సోహం టాక్స్ కూడా నాకు టాపిక్ ఇచ్చేస్తాను. లాస్ట్ సివై సివై బాగా వచ్చింది లాస్ట్, నాకు తెలిసి వెరీ నైస్ క్లాస్, బాగా వచ్చింది అనుకున్నాను నేను. నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. సోహం టాక్స్ కూడా ఒక టాపిక్ ఇస్తే నేను ప్రిపేర్ అవుతాను. ఎనీథింగ్ ఇవాళకి డిస్కస్? ఓకే, ఎనీవే ఉన్నాయా? సార్ ఏదైనా స్కిన్ డిసీజెస్ గురించి ఏమైనా మనం ముందు డిస్కస్ చేసామా సార్? లేకపోతే ఒకసారి ఏది? చర్మ వ్యాధుల గురించి, విరుద్ధాహారాల చర్మ వ్యాధుల గురించి ముందు మాట్లాడుకున్నాం. చాలా మంది స్కిన్ డిసీజెస్ తో ఇబ్బంది పడుతున్నారు సార్. వాటితో అవి కాకుండా మనం ఆయుర్వేద పరంగా కానీ అంటే స్కిన్ డిజీజ్ మాట్లాడుకోవచ్చు, అంటే ఆయుర్వేద పరంగా బోల్డ్ మాట్లాడుకోవచ్చు, కానీ యోగా పరంగా ఏమి ఉండదు. అంటే దట్ ఇస్ అదే వెరీ ఇంటర్నల్లీ కనెక్టెడ్. స్కిన్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. సో ప్రాణాయామం దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను కానీ మిస్ అయిపోతున్నాను సార్. ఆ టైమే కరెక్ట్ గా వేరే కరెక్ట్ ఈ టైం 7:30 కుదురుతా ఉంది, కానీ మళ్ళీ 7 కి అవ్వాలంటే నాకు క్లాస్ ఆ టైం అవుతుంది, వీళ్ళు ఫుడ్ టైం అవుతుంది. సరే మోహన్ చూస్తే నాకు ఈర్ష్య. మీ క్లాసులకు అన్నిటికీ బాగా అటెండ్ అవుతాడు ఆయన, నేను కాలేకపోతున్నానే అని. టైం సరిపోవట్లేదు, ఎట్లా నాకే అడ్జస్ట్ అవ్వట్లేదు. మార్నింగ్ ఆ టైం క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ క్లాస్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్, ఇంట్లో వాళ్ళ పనులు అవునవునవును. ఎయిత్ బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. 4th బ్యాచ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, వెరీ నైస్, ఫైనల్ అయిపోతుంది. వెరీ నైస్. సో ఎనీవే ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఆపనా? మిమ్మల్ని ఆపితే ఎందుకంటే మధ్యలో మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఆన్ అయిపోతూ ఉంటుంది. మనం వాళ్ళ క్లాస్లోకి వెళ్దాం. సో మనం సాధన పాదంలో మనం మాట్లాడుకునేటప్పుడు సో మళ్ళీ మొట్టమొదటి వెళ్దాం. సాధన పాదం అన్ని అవసరం లేదు, యాక్చువల్ సాధన పాదంలో మెయిన్ ఇదే. 5 క్లేశాలు ఉన్నాయి, అంటే 5 హిండ్రెన్సెస్. వాట్ ఈస్ హిండ్రెన్స్ అంటే ఏంటంటే 5 అడ్డంకులు ఉన్నాయి. యోగా ప్రాక్టికల్ గా మీరు యోగా చేసేటప్పుడు 5 అడ్డంకులు ఉన్నాయి. ఆ 5 అడ్డంకులని మీరు జాగ్రత్తగా అధిగమిస్తే యోగా బాగా వస్తుందంట. నాకు తెలిసినంత వరకు 5 అడ్డంకులు యోగా కాదు కదా, అసలు మనం మనిషి కింద జీవించాలి, మనం మనిషి కింద మనం ఉన్నాం కాబట్టి ఈ 5 అడ్డంకులు కాదు ఇవన్నీ కూడా. అసలు యాక్చువల్గా అవేంటో కూడా మనకు తెలియదు. అడ్డంకులు అనే పదం పక్కన తీసేసేయండి. ఇవి అవేంటో కూడా మనకు తెలియకుండా ఇప్పటి వరకు మన జీవితాన్ని గడిపేస్తున్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. సో ఎస్పెషలీ మనం అవిద్య గురించి మాట్లాడుకున్నప్పుడు, అవిద్య అంటే ఏంటంటే రాంగ్ సంథింగ్ లైక్ నో ఏమనుకున్నాం అశ్మిత? ఓకే, అవిద్య గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 1 minute అది కూడా సో అవిద్య ఏమంటాడంటే మౌస్ పని. అవిద్య అంటే అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త అనేది మాట్లాడేది ఇది వేరేనా? ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదాహరణామ, ఇది కాదు. అవిద్యకి ఇంకోటి ఉంది, అది పైది. యాక్చువల్గా అవిద్య అంటే ఏంటంటే అన్నిటికంటే అది మౌనం. అవిద్య అనేది ఒక రకంగా అజ్ఞానం కింద లెక్క. మనం ఏంటంటే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అది నిజం కాదు. మనం ఏదైతే అనుకుంటున్నామో
అది నిజం కాదు అంటాడు. అది అవిద్య. కానీ మనం ఎంతో చాలా మనకి తెలుసు తెలియదు ఏమంటాడంటే అనిత్య, ఆ నిత్య, ఆ శుచి దుఃఖాన్ని మనం ఏమనుకుంటామంటే అనిత్యమైన దాన్ని నిత్యం అనుకుంటున్నాం, అశుచినేమో శుచి అనుకుంటున్నాం, దుఃఖాన్నేమో సుఖం అనుకుంటున్నాం. అంటే అక్కడ ఉన్నది ఒకటైతే మనం ఇంకొకటి ఫీల్ అవుతున్నాం. ఫీల్ అవ్వడం కాదు, మనం అలా ఆలోచించబడుతున్నాం, ఆలోచించబడేలాగా మనం తయారు చేయడం. ఈ అవిద్యే మొత్తం మిగతా 4 క్లేశాలకి కూడా, అస్మితకు కానీ, రాగానికి కానీ, ద్వేషానికి కానీ, అభినివేశం అనేటువంటి ఈ 5 క్లేశాలకి మొట్టమొదట ఉన్నటువంటి అవిద్యే మూల కారణం. అవిద్య క్షేత్రం ఉత్తరేషం అంటే, ఉత్తరేషం అంటే తర్వాత వచ్చే వాటి అన్నిటికీ కూడా అవిద్యే క్షేత్రం, ఉత్తరేష తర్వాత వచ్చిన అవి ఏంటంటే 4 రకాలుగా ఉంటాయని చెప్పాడు. ప్రసుప్త, తను, విచ్ఛిన్న ఉదాహరణ. ప్రసుప్త అంటే కొన్ని అవిద్య, జ్ఞానం, అజ్ఞానం మనకు నిద్రపోతూ ఉంటాం, ఎప్పుడో మెలకు వస్తుంది మనకి. ఆ మెలకు అంటే మెలకు అంటే ఆ అవిద్యకి మెలకు వచ్చి ఇది కాదు ఇది కదా రాంగ్ని మనం ఎస్ అనుకుంటాం. సో ఇందాక చెప్పినట్టుగా మేము దాన్ని ఏమంటారు, నిత్యంగా అనేదేమో అనిత్యాన్నేమో నిత్యం అనుకుంటాం, అది ఒకప్పుడు నిద్రపోతూ ఉంటుంది. ఓకే, ఈ జ్ఞానం ఎప్పుడూ మెలకు వస్తూ ఉంటుంది, అది ప్రసుప్తం. తర్వాత తను అంటే లైట్లీ, కొన్నిసార్లు ఇవి అజ్ఞానం ఏంటంటే లైట్గా కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి విచ్ఛిన్న అంటే డివైడెడ్గా వస్తుంది, లేదంటే ఉదాహరణ అసలు పూర్తిగా క్షీణించిపోతుంది. సో ఈ అనిత్య మొత్తం అన్నిటికీ మూల కారణం అంటున్నప్పుడు ఈ అవిద్య తర్వాత వచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ సూత్ర. నాకైతే బాగా నచ్చింది సూత్రం. ఇది 6వ సూత్రం. సో దృక్ దర్శన శక్త్య, దృక్ దర్శన శక్త్య, శక్త్యో అంటే శక్త్య కింద మార్చాలి. ఏక ఆత్మత ఇవ అస్మిత. ఇది వండర్ఫుల్ 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 సూత్రం. అంటే అన్ని అలాగే ఉంటాయి, బట్ ఏంటంటే ఇవాళ నేను దీని గురించి చదివిన తర్వాత అనిపించింది నిజంగా ఈ ఒక్క దీంట్లో చాలా డెప్త్ ఉంది. దృగ్దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. దృగ్దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. సో దీన్ని మనం డిస్కషన్కి బాగుంటుంది. ఇది నేను మిమ్మల్ని అందరినీ కాస్త డిస్కషన్లోకి వెళ్దాం, మాట్లాడదాం. సో ఎవరున్నారు సరదాగా మాట్లాడేవాళ్ళు? సరదాగా సమాధానం మళ్ళీ సీరియస్ అవుతారు కొంతమంది, అందుకే వాళ్ళతో కాదు కానీ సరదాగా మాట్లాడుకుందాం. సో ఈ ఎవరితో ఉన్న జ్యోతితో మాట్లాడు. జ్యోతి ఖాళీగానే ఉన్నావు నువ్వు? ఖాళీగానే ఉన్నావా? జ్యోతి అంటే ఎవరు? జ్యోతి అంటే కాకినాడ జ్యోతి సార్. ఈ అమ్మాయి కాకినాడ కాదు, అమలాపురం మా ఊరు. జ్యోతి అంటే ఎవరు? నువ్వు జ్యోతి అంటే నా బాడీకి పెట్టిన పేరు సార్. నేను ముందే అడిగేస్తానని చెప్పేసి నువ్వు అంత ముందు చదువుకొచ్చినట్టు ఉంది ఏదో. సో ఈ ఎవరు అనుకున్నారు జ్యోతి అని ఎందుకు పలికే? మరి అయితే నీ బాడీకి పెట్టిన పేరైతే అంటే చిన్నప్పటి నుంచి అలాగా పిలిచి మన మైండ్ కి అలవాటు అయిపోయింది కదా సార్. అంటే జ్యోతి అంటే నువ్వు కాదు కదా? కాదు సార్, 100% నేను కాదు జ్యోతి అంటే. ఇంకా ఇంత జ్ఞాన జ్యోతి వెలిగిన తర్వాత ఇంకా నేనేం మాట్లాడగలను నీలో? సో యాక్చువల్గా దిస్ ఇస్ యాక్చువల్గా దీంట్లో ఏంటంటే దృగ్దర్శన
దృగ్దర్శన శక్తి ఏకాత్మత ఇవ అస్మిత. అంటే ఇప్పుడు నేను ఇది చూసా, ఇదేంటిది? ఇది పెన్, ఇది పెన్. ఇది పెన్ అని ఎవరు చెప్పారు నాకు? నాకు ఎవరో పేరు పెట్టి నాకు చెప్పారు, దిస్ ఇస్ పెన్, దిస్ ఇస్ పెన్ అంటే. లేదంటే ఇలాగే ఇందాక అమ్మాయి జ్యోతి అంది. జ్యోతి అంటే మన సాధారణ జ్యోతి అంటే నేను సార్, నా పేరు జ్యోతి, నేను జ్యోతి. నా పేరు జ్యోతి వేరు, నేను జ్యోతి వేరు. నేను జ్యోతి అనుకోవడం ఇదంతా కూడా అస్మిత. అస్మిత అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, దృగ్దర్శన శక్త్య. దృక్ ఎవడైతే లోపల నుంచి చూస్తున్నాడో వాడు కాకుండా, అంటే వాడు అనుకుని, వాడు కాకుండా అంటే వాడు అనుకుని మనం వేరేదాన్ని అనుకోవడం. ఏక ఆత్మత అంటే లోపల లోపల ఉన్నది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ బట్ నాకైతే అర్థమైంది ఈ పాయింట్. సో ఏకాత్మత అంటే ఒకటే అనుకుంటున్నాం. ఏది మనకు కనిపించేది ఇది. ఇప్పుడు ఉదాహరణకి ఈ పెన్ ఎవరిది? జ్యోతి, పెన్ ఎవరిది? పెన్ అక్కడ మీ దగ్గర ఉంది కాబట్టి మీదే సార్. నాదే కదా. ఇప్పుడు నాది ఎలా అవుతుంది? ఇది అంటే మనీ పెట్టి కొన్నాను కాబట్టి, నేను కొన్నాను కాబట్టి నాది, లేదా నా చేతిలో ఉంది కాబట్టి నాది, నా ఎదురుగుండా ఉన్నది కాబట్టి నాది. సో నిన్న ఎక్కడో ఒక చోట నేను ఏదో స్క్రోల్ చేస్తుంటే ఐన్స్టీన్ అండ్ అవర్ గ్రేట్ విశ్వగురు, హూ ఇస్ విశ్వగురు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇద్దరు మాట్లాడుకున్న ఒక డైలాగ్ ఒకటి అక్కడ వచ్చింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారంట, ఐన్స్టైన్ అన్నాడంట, సో ఆయన గురూజీ అంటారు కదా, తెలుసు కదా మీకు, విశ్వగురు, ఆయన పేరు విశ్వగురు, ఆయన గురువు అని పిలుస్తారు. గాంధీ గారు కూడా అలాగే పిలిచేవారు. సో గురూజీ, ఇప్పుడు కుర్చీ ఉంది, ఇక్కడ మీరు కూర్చున్న కుర్చీ ఉంది, అంటే మీ ఇద్దరి మధ్యలో కుర్చీ ఉంది అనుకుందాం కాసేపు. ఆ కుర్చీని ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మీరు ఆ కుర్చీని మీరు చూడలేదు అనుకోండి, అక్కడ కుర్చీ ఉందా లేదా అని అడిగాడండి. ఈ డైలాగ్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ దృగ్దర్శన శక్తి, ఏకాత్మత, అస్మితకి ఈ ఒక్క సూత్రాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మనం అవిద్యని, ఎందుకు అవిద్య అన్నాడు ఈయన? ఎందుకంటే ఇది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ కాదు కదా, మీరు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సైంటిఫిక్ మోడర్న్ దీంతో కూడా, అంటే ఆలోచన శక్తితో కూడా ఈ చిన్న శబ్దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఆయన ఏమన్నాడు? జ్యోతి, మళ్ళీ నువ్వే చెప్పు, ఎలా నేను డైలాగ్ నీతో ఓపెన్ చేయించాను కాబట్టి. ఐన్స్టీన్ వాళ్ళిద్దరి మధ్యలో కుర్చీ ఉంది అక్కడ. అదే సార్, నువ్వు నువ్వు చూడలేదు కాబట్టి అక్కడ కుర్చీ లేదా, లేదు అంటే నిజంగా అక్కడ కుర్చీ లేదా అని. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, అక్కడ ఇద్దరు కూర్చున్నారంట. కూర్చుని ఐన్స్టైన్ ఈయన అడిగాడు, గురూజీ అక్కడ కుర్చీ ఉందా లేదంటే ఉందన్నాడు. ఒకవేళ నువ్వు చూడలేదనుకో, నువ్వు చూడలేదు, అక్కడ కుర్చీ ఉందా లేదా? ఇది చిన్న విషయం కాదు. ఇది ఎవరు మాట్లాడుకున్నారు చూడండి. ఐన్స్టీన్ లాంటి ఆయన, అంటే ప్రపంచం మొత్తాన్ని అంతా సైన్స్ తోటి కాచి వాడబోచి చూసిన ఒక వ్యక్తి, ఇంకొక ఆయన్ని ఫిలసాఫికల్ గా ప్రపంచాన్ని, తన లోకాన్ని, తన లోపల తత్వాన్ని చూసిన వ్యక్తి ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఈ డైలాగ్ అనేది చిన్న డైలాగ్ కాదు. వాళ్ళేమో చిన్నపిల్లలా ఉంటుంది, మనకైతే చిన్నపిల్లలు. ఏంటో కుర్చీ ఎదురుకుండా ఉంది, నువ్వు చూసావు, ఉంది, నువ్వు చూడలేదు, ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంటే రవీంద్రనాథ్, ఇది ఎవరు చూసారో అన్నాడండి. జాగ్రత్తగా డైలాగు, గురూజీ ఈ కుర్చీ ఉందా లేదా? ఉంది, చూశాను కాబట్టి ఉంది. నువ్వు చూడలేదనుకో, నువ్వు చూడకపోతే ఆ కుర్చీ అక్కడ ఉందా లేదా, ఇది ఎవరు చూసారని అన్నాడు. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్. అంటే ఏంటంటే, ఉదాహరణకి ఇంకొక రకంగా చెప్తున్నాం.
ఇప్పుడు మనం 20 మంది ఉన్నావా? 20 మందిలో రాయే 2 ఉన్నాయి, అంటే 20. నా 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేయండి. 20 మంది ఉన్నాం కదా. ఈ డైలాగ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలో మిగతా వాడికి ఉన్నాయా? ఈ ప్రోగ్రామ్ మిగతా వాడికి ఉందా లేదా జ్యోతి? లేదు కదా సార్. వాళ్ళు బతుకున్నారు కదా. ఉన్నారు, అదేంటది? బట్ మనకున్నది వాళ్ళకి లేకపోవడం ఏంటి? అంటే వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు కదా సార్. కాదు అసలు. ఈ డైలాగ్ ఉన్నావా అసలు? ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అందరూ. ఇప్పుడు జరుగుతుంది కదా, మన ఎదురుగుండా జరుగుతుంది కదా. ఇది నిత్యమా నిత్యమా? ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి మనం ఎవరి దృష్టిలో? మన దృష్టిలో సార్. మన 20 మందికి ఇది నిత్యం. అవును సార్. మరి మిగతా ప్రపంచానికి అనిత్యం కదా. అది జరిగిందా లేదా? జరిగింది సార్. ఎవరికి జరిగింది? మనకి జరిగింది. సో దిస్ ఈజ్ లైఫ్. ఇక్కడ ఈ చిన్న పాయింట్ ను మనం పట్టుకోగలిగితే, అంటే ఎవడి ప్రపంచం వాడిది. అంటే ప్రతి వాళ్ళు ఒక పొడవలో ఉంటాం మనం. నేను చూసింది నీకు అర్థం కాదు, నువ్వు చూసింది నాకు అర్థం కానప్పుడు నేను చూసింది నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలను? అవును సార్. కాబట్టి ఈ ప్రపంచాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకున్నాము? అరే నన్ను ఇంత అవమానపరిచాడండి, ఇలా అంత మోసం ఈ మోసాలు వాడి దృష్టిలో. ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, దొంగోడు దొంగతనం చేయడం అనేది వాడి దృష్టిలో మోసమా? కాదు సార్, వాడి దృష్టిలో కాదు. అలా అనుకుంటే కానప్పుడు వాడి దృష్టిలో ఒకటి ఉన్నప్పుడు నీ దృష్టిలో రెండు ఎలా ఉంటాయి? సో దిస్ ఇస్ వెరీ వెరీ డీప్ గా మనం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. దీన్ని అస్మిత అంటాడు. అంటే నేను దాన్ని కూడా ఇంకా మార్చేశాడు, ఇంకా లోపలికి వెళ్ళాడు. నేను చూశానా నా కళ్ళు చూసినాయా? కళ్ళ ద్వారా చూడబడ్డాయి సార్. సో కళ్ళు నువ్వా? కాదు. పోనీ కళ్ళతో చూడబడింది అన్నావు, చూడబడిన తర్వాత ఏమైంది? అది ప్రాసెస్ చేయబడింది. ప్రాసెస్ ఎక్కడ చేయబడింది? బ్రెయిన్ లో. ఆ బ్రెయిన్ నువ్వా? కాదు సార్. మరి ఇదేంటి? మరి కుర్చీ అని ఎలా గుర్తుపట్టేసావు? అంటే ఇంతకుముందు చూసావు కాబట్టి ఆ కుర్చీని గుర్తుపట్టి చెప్తావు నువ్వు. ఇంతకుముందు ఆ కుర్చీని చూడకపోతే ఆ కుర్చీ ఎలా తెలుస్తుంది నీకు? చూసినా కూడా. కరెక్ట్. ఆ డిస్కషన్ ఈ దృగ్దర్శన శక్తి ఏకాత్మత అస్మిత అంటే ఏంటంటే, ఈ కుర్చీ గురించి ఎంత నాన్న రాద్ధాంతం చేస్తున్నారు ఏంటి సార్ అంటే, మరి ప్రపంచం అంతా ఎవడికి జరుగుతుంది? ఇది నాకు జరుగుతుంది, నీది నీకు జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. అంటే అందరి దృష్టిలో అన్ని జరుగుతున్నాయి. కానీ అది కూడా నిజం కాదంటాడు ఆయన. అది కూడా ఏంటి జరుగుతుంది కరెక్టే, కానీ ఎలా తెలుస్తుంది జరుగుతుందని? నీ మనసు చెప్తుంది. ఈ మనసు నువ్వు కాదే. నీ కళ్ళు చూసినాయి కాబట్టి మనసు ఫిల్టర్ చేసి చెప్తుంది. ఆ మనసు నువ్వు కాదే. ఆ కళ్ళు నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, అహంకారం నువ్వు కాదు. మరి నువ్వేంటి? అయిపోయింది. దేర్ ఇస్ నో ఆన్సర్. ఏం జరుగుతుందంటే ఏం జరగట్లేదు. ఎవరు తెలుస్తుందంటే ఎవరికి జరగట్లా. ఎవరు చూడట్లేదు, ఎవరు చేయట్లేదు, ఏం జరగట్లా. మరి వాట్ ఈస్ దిస్? ఎందుకు నీ పేరు జ్యోతి అనుకుంటున్నావు, నా పేరు మాణిక్యేశ్వరరావు అనుకుంటున్నా, నేను యోగా టీచర్ని, ఆయుర్వేదిక్ డాక్టర్ని, నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, నేను 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నాను, నేను ఈ షర్ట్ ఇది ఎవరి దృష్టిలో? నేను కాదు కదా, నేను అనుకుంటున్నా. ఎలా అనుకోవడం కూడా ఎవరి ద్వారా? నా కళ్ళు చూసినాయి కాబట్టి. నా కళ్ళు చూసినాయి కాబట్టి, ఎగ్జాక్ట్లీ ఇంద్రియాలు చూసినాయి కాబట్టి, ఇంద్రియాల్ని మనసు ప్రాసెస్ చేసింది కాబట్టి, అది కూడా ఇంతకు ముందు నాకెవరో ఇది గ్రీన్ షర్ట్ అని గ్రీన్ అని చెప్పారు కాబట్టి గ్రీన్ అనుకుంటున్నాను నేను. ఇంతకీ నువ్వెవరు? సో దిస్ ఈజ్ ఎక్కడ మనం ఫూల్స్ అవుతామంటే, చాలా క్లియర్ గా దృగ్దర్శన శక్త్యో ఏకాత్మత ఇవ అస్మిత. చూసేది ఎవడైతే
లోపల ఉన్నాడో వాడు చూస్తున్నాడో అది నేను చూస్తున్నాను అనుకోవడమే అస్మిత. అంటే నేను అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ మనసు ఉంది కాబట్టి నువ్వు అనుకుంటున్నావు. ఇదే మనసు క్లోజ్ అయిపోయింది అనుకోండి, నువ్వుని ఎవరిని అనుకుంటావు? నువ్వు ఏమనుకుంటావు? ఇప్పుడు బిందువు ఉంది, సముద్రంలో సింధువు అంటాను, సింధువులో ఒక కెరటం ఉందనుకోండి, కెరటం ఏమనుకుంటది? కెరటం నేను కెరటాన్ని, నేను లేస్తున్నాను, పైకి లేస్తున్నాను, నేను ఉద్ధృతంగా లేస్తున్నాను, 5 అడుగులు లేచాను, 6 అడుగులు లేచాను, 100 మీటర్లు లేచాను. ఎవరు అనుకుంటారు ఇది? కెరటం. కెరటం అనుకో. ఆ కెరటం ఎవరు? సముద్రంలో ఒక పార్ట్ సార్. సముద్రమే కదా, పార్ట్ కూడా సముద్రమే సముద్రం. కదా. సముద్రమే. సముద్రమే అప్పుడప్పుడు అలా లేచింది, తల కింద లేచింది, పెద్ద ఎత్తు లేచింది, మళ్ళీ దాంట్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కెరటం ఏది? సముద్రమే కదా సార్. ఏమైంది కెరటం? See, this is yes, exactly, this is Patanjali. This is Indian psyche. This is far beyond 4th century BCE. సార్ ఇప్పుడు చిదానంద రూప శివోహం శివోహం అని నిర్వాణ షట్కరంలో ఆయన చెప్తారు కదా సార్, ఆదిశంకరాచార్యులు. ఈయన ఆయనకన్నా ముందా వెనక సార్? ఆదిశంకర నిన్నగా మొన్న అన్ని కాపీ కొట్టినాడు ఆదిశంకరుడు. ఆదిశంకరుడు సరే, ఆదిశంకరుడు గట్టిగా అంటే మీరు భక్తులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆదిశంకరుడు ఇజ్ ఏ సంథింగ్ లైక్ ఆయన ఆ గురువుగా, ఆయన గురువు గారు చెప్పింది నేను చెప్పానని చెప్పేసి ఆయన పేరు మీద వేసేసుకున్నాడు. ఆయన చెప్పాడని చెప్పేసి ఆయన శిష్యుడు వేసారు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఈ దాన్ని ఏమంటారు, నువ్వు చెప్పిన శతకం ఆయన రాయలా, నిర్వాణ శతకం. ఆయన 300 నిర్వాణ శతకమా నిర్వాణ శతకం ఏదో శతకం నాకు తెలియదు. సో ఆయన 300 పుస్తకాలు రాశాడు, 4 పీఠాలని సృష్టించాడు, మొత్తం దేశం అంతా కాలినడకని తిరిగాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అని చెప్తారు. ఇవన్నీ కూడా కల్పితాలు. ఓకే. వన్ మోర్ థింగ్, దాని గురించి కాస్త తర్వాత వ్యాసుడు ఒకడు, పతంజలి ఒకడు, ఈ ఆదిశంకరుడు ఒకడు, వీళ్ళందరూ ఉన్నారు, ఉండేవాళ్ళు. కానీ మనం అనుకున్న వాళ్ళు ఒకడు కాదు. ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ వెళ్ళిపోతే మొత్తం పిచ్చెక్కిపోతుంది. సో నువ్వు చెప్పిన ఆదిశంకరాచార్యుడు ఆయన గురువు గౌడపాదుడు రాసిన దాన్ని ఆయన అద్వైతాన్ని ఈయన కింద ఆయన శిష్యుడు అంటే ఆదిశంకరుడు శిష్యులు మనకి చెప్పారు. ఆదిశంకరుడు ఎప్పుడు పుట్టాడని ఒకసారి ఎతకండి, యూ వోంట్ గెట్ ఎనీ ఆన్సర్. లేదు, ఆయనకి ఇది లేదు. మేబీ 8th century అని ఆయన అంటారు తప్పించి అప్పుడు కూడా డౌటే. సో ఎనీవే, టాపిక్ వేరుగా, అది వేరు ఇది వేరు. సో ఇవన్నీ తర్వాత, ఇవన్నీ నిన్నగా మొన్న వచ్చినాయి. అది అవసరం కొద్ది రాశారు, అవసరం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ కెరటం నేను అనుకుని పైకి లేచి, ఉవ్వెత్తున పైకి లేచి మళ్ళీ కింద పడి సముద్రంలో కలిసిపోయిన తర్వాత కెరటం ఏది? ఇప్పుడు కెరటం ఎక్కడుంది? కెరటం నేను అనుకుంది కాసేపు, తర్వాత మళ్ళీ సముద్రంలో భాగం అయిపోయింది. సో మనం కూడా నేను అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో అదంతా ఏమీ లేదు. ఈ విశ్వంలో ఒక తునక అంటే మళ్ళీ వేరే సెపరేట్. ఈ విశ్వమే నువ్వు. కాబట్టి మళ్ళీ నేను, నాది, నాకు మాత్రమే, నాకు పేరుంది, నాకు ఊరుంది, నాకు దాస్తి ఉంది, నాకు కారు ఉంది, నాకు పెళ్ళం ఉంది, నాకు మొగుడు ఉన్నాడు, నాకు పిల్లడు ఉన్నాడు, నాకు ఇల్లు ఉంది. ఎవరు ఇదంతా అనుకునేది? ఎవడు నువ్వు అంటే అక్కడ తీరజేస్తే ఏమి లేదు. కేవలం ఇది అవిద్య, అంటే మనకు అజ్ఞానం ద్వారా కలిగినటువంటి ఒకానొక తాత్కాలికమైనటువంటి అనిత్యం కూడా అన్నాడు ఆయన, అనిత్యమైనటువంటి భావన నేను అనేది. ఇక నువ్వు అనేది ఎక్కడున్నావు? నువ్వు
దానికి మళ్ళీ నేను ఇంత చేశాను సార్, ఇంత పొడి చేయను సార్, అంత చంపాను సార్, ఇంత చేశాను సార్, ఇంత పని చేస్తున్నాను సార్, ఇంత జ్ఞానం ఉంది సార్, ఇంత సంపాదించి, ఏంట్రా నువ్వు ఏం అది ఇలాంటి వాళ్ళు ఏ పతంజలి అంటే ఏం మాట్లాడుతున్నానో అడుగుతాడు. అప్పుడు నువ్వెవడవు అంటాడు. అప్పుడు ఇందాక అన్నట్టే ఈ కుర్చీ ఉందా లేదంటే ఆ కుర్చీ ఉంది, నువ్వు చూడనప్పుడు కుర్చీ ఉందా అంటే లేదా, ఎవడు చూసాడు దాన్ని అన్నాడు ఆయన. అంటే నువ్వు చూస్తే నీకు ఉంటుంది, నేను చూస్తే నాకు ఉంటుంది, నేను చూడకపోతే నాకు లేదా కుర్చీ. కుర్చీ అక్కడ ఉండొచ్చు, నాకు ఆ కుర్చీ లేదు. సి ఈ క్లారిటీ ఆఫ్ థింకింగ్ మనలో ఉంటే అసలు మనిషికి మధ్యలో ప్రపంచాలు వస్తాయా? ప్రపంచానికి మనకి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుందా? ఆలోచించండి. ఇదంతా కూడా నేను, అస్మిత అంటే నేను అనేటటువంటి భావం. దీని అహం అంటే ఈగో అంటే మళ్ళీ మనం ఏమంటే ఈగోయిస్టిక్ అంటే గర్వం కాదు. అహం అంటే గర్వం కాదు. అహం అనే భావం, అహం అంటే నేను అనే అర్థం. నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనేది నా మనసు నుంచి వస్తుంది. ఆ మనసు నీదే అంటే నిన్ను నువ్వుగా గుర్తించేది మనసే. ఈ మనసు కూడా నీలో ఒక భాగమే. నీలో ఒక భాగం నిన్ను గొప్పగా చెప్తే ఎట్లా? మరి దాని వెనకాల ఉన్నది ఎవడు అంటే అది నేతి. ఇది కాదు, నా కళ్ళు నాయి కాదు, నా చెవులు నాయి కాదు, చెవులు నావి నేను కాదు, నా మనసు నాది కాదు, నా బుద్ధి నేను కాదు, నాది. ఇంతకి నాది అంటే ఎవడిది? ఎవడో లోపల ఉన్న వాడే పురుష, ఈజ్ ద ఆత్మ, ఈజ్ ద ఈశ్వర. ఆ ఈశ్వరుడు అనేవాడు ఒక రూపంలో నీలో ఉన్నాడు అంతే. సముద్రం, ఈ సముద్రం అనే దాంట్లో కెరటం లాంటి నువ్వు. కెరటం కాసేపు ఉంటావు, ఎన్నేళ్ళు బతుకుతున్నావు? 100 ఏళ్ళు బతుకుతున్నావు అనుకుందాం, మాక్సిమం అన్నాడు మనం ఉన్నాం. సో ఈ 100 ఏళ్ళ తర్వాత కెరటం మళ్ళీ కలిసిపోయి మళ్ళీ దేంట్లోకి వెళ్ళింది? మళ్ళీ సముద్రం అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? సముద్రమే మిగిలింది. సున్నా నుంచి పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. సున్నా నుంచి సున్నా తీసుకున్నా, సున్నా కలిపినా, సున్నా నుంచి సున్నా తీసేసినా చివరికి సున్నాయే మిగులుతుంది. ఇలాగే సముద్రం ఒకటే మిగులుతుంది, ఈ బ్రహ్మన్ ఒకటే మిగులుతాడు. ఇవన్నీ కూడా మధ్యలో లేచే అలలు. నేను అనుకుంటున్నాయి, నేనే కెరటం అనుకుంటున్నాం మనం. కాసేపు తర్వాత సముద్రంలో కలిసిపోయిన తర్వాత మొత్తం అంతా ఒకటే అయిపోయింది. సో ఇది కూడా అస్మిత అనేది కూడా ఇలా తీసుకోమన్నాడు. బ్యూటిఫుల్ 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 సూత్రం. దృగ్దర్శన శక్తి ఏకాత్మ అంటే అదే నేను అనుకోవడం. లోపల ఉన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడుని ఈ శరీరం అనుకోవడం. అది ప్రాబ్లం. ఇందాక నాకు పెట్టిన పేరు, నా శరీరానికి పెట్టిన పేరు అన్నవే, దట్ ఈస్ రైట్ థింగ్. నా అంటే లోపల, ఇది బయట. దీని బయట ఇంకా మళ్ళీ నా చొక్కా, మళ్ళీ ఇది మళ్ళీ వేరే, ఇంకా ఇది ఎక్స్టర్నల్. ఇంకా సో ఇంకా నువ్వెవరు? దట్ ఈస్ కాల్డ్ అస్మిత. అహం అంటే నేను అనే భావం మన మనసులోంచి పడుతుంది కాబట్టి, ఆ మనసు నీదే కాబట్టి, ఆ మనసుని నువ్వు అనుకునే ఎవడైతే ఉన్నాడో వాడిని నీ శరీరం అని చెప్తుంది అని చెప్తుంది. ఇది అస్మిత. ఇది ఎందువల్ల వస్తుంది అన్నాడు? ఇందాక చెప్పినటువంటి అవిద్య. ఫస్ట్ క్లేశ ఇస్ అవిద్య, సెకండ్ క్లేశ ఇస్ అస్మిత. ఈ పాయింట్ అర్థం. ఈ ఒక్క పాయింట్ మీద గంటలు కాక రోజులు డిస్కస్ చేసుకోవచ్చు. ఇదే జరిగేది ఒకప్పుడు ఉపనిషత్తుల టైంలో, ఇవే జరిగేది. నువ్వేం చూస్తున్నావు, ఇదేంటి, ఇది ఉందా లేదా అంటే నీకుంది నాకు లేదు, నేను చూస్తే ఉంది నాకు కూడా ఉంది, ఇద్దరు చూస్తే ఇద్దరికే ఉంది, ఒకళ్ళు చూస్తే ఒకరికే ఉంది. వెరీ సింపుల్. ఇందా చెప్పినట్టు మనం 20 మంది ఉన్నాము, 20 మంది. మరి ప్రపంచంలో ఇంకా మిగతా వ్యక్తులకి క్లాస్ ఉందా లేదా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళు దీంట్లో లేరు కాబట్టి. కానీ అసలు క్లాస్ ఉందా లేదా? దీని అస్తిత్వం ఉందా లేదా? అస్తిత్వం అయితే ఉంది. ఎలా తెలుస్తుంది? నా కళ్ళతో నేను విన్నాను సార్, చూశాను సార్, నా చెవులతో నేను విన్నాను సార్ అంట. నేను వినలేదు కదా.
ఇలాగే కెరటం, సముద్రం, ప్రపంచం, మనిషి. ఈ మనిషిలో మళ్ళీ ఇంకొక మనిషి ఈశ్వర, దట్ ఈస్ పురుష. సి, ఈ ఒక్క క్లారిటీ వస్తే అసలు ప్రపంచంతో మనకు ప్రాబ్లం ఉంటుందా? నువ్వు నన్ను ఏదో అన్నావు, నువ్వు నన్ను ఏదో అన్నావు అంటే నన్ను అన్నావంటే ఎవరిని అన్నావు? నా ఈశ్వరుని అన్నావా? అంటే ఈశ్వరుడైన నన్ను అన్నావా? శరీరాన్ని అన్నావు. నా శరీరాన్ని ఎందుకు అన్నావు? నేను ఒక మాట నా మాట నాదా? ఆ మాట నాకు ఎవరో చెప్పారు, భాష. ఆ భాష ఎలా మాట్లాడో ఎవరు చెప్పారు? సమాజం, నేను పెరిగిన పరిస్థితులు. ఆ మాట అన్నాను కాబట్టి నువ్వు బాధపడ్డావంటే ఇదేంటి? ఆ మాట నాది కాదు, అన్న నోరు నేను కాదు, మరి నేను ఎవరితో మాట్లాడాను? అప్పుడు సమస్య వస్తుందా రాదా? మన ఇద్దరి మధ్యలో రాదు. సమస్య ఉంది, నీ భాష నీది, నా భాష నాది. నీ సావు ఇందుకు చెప్తా ఉండదు, నీ సావు నీది, నా సావు. సార్ ఏదైనా కూడా మనం మెలకుగా ఉన్నంతసేపే కదా సార్. మన సమస్యనే, మనం నిద్రపోతే మనకి అది కూడా తెలియదు, మళ్ళీ మెలకు వస్తేనే గుర్తొస్తుంది. ఆ టైంలో మనం ఏమైపోయామో తెలియదు కదా సార్. మరి నీకు మళ్ళీ కొన్ని అవస్థలు చెప్తున్నావు, నిద్ర, సుషుప్తావస్థ, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, మళ్ళీ దీంట్లో ఇంకా మళ్ళీ అవస్థలు ఉన్నాయి. సో దిస్ ఇస్ లైఫ్. ఈ లైఫ్ని ఈ రకంగా అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. అలా కాకుండా నన్నంత మాట అంటదా, నేనెవడో తెలుసు, అసలు నేనేంటేంటో చూపిస్తా, నేనంటే నా తడాకా చూపిస్తా, నా పవర్ చూపిస్తా. ఏంటికి? ఏం నువ్వు చూపించేది? అసలు నువ్వెవరో నీకు తెలియకుండా నువ్వేం చూపిస్తావంట? అంత కెరటమే, అంత 30 మీటర్ల ఎత్తున ఎక్కిన కెరటమే 2 నిమిషాల తర్వాత కిందకి వెళ్ళిపోయి అంత నేనేం కాదని చెప్పబడిపోతే నువ్వు మహా ఈ అనంత కోటి విశ్వంలో నువ్వెంత, నీ జీవితం యొక్క పరిమాణం ఎంత, ఈ 100 సంవత్సరాలు ఎంత, దీంట్లో నువ్వు చేసే పని ఎంత, దానికి నేను, నాది, నాకు, ఈ నా నేను ఇవన్నీ తలుచుకుంటే అసలు ఏంటి అసలు అనిపించదా? దిస్ ఇస్ ఎంత సింప్లిఫై చేసి ఒక సూత్రంలో కొట్టేశాను. ఓకే, దిస్ ఇస్ మీన్ 6th సూత్ర అండ్ 7th సూత్ర. వెరీ ఇంట్రెస్టింగ్ సూత్ర ఇది. అంటే కోర్స్ ఇది ఏమంటాడంటే దీని కామెంటరీస్ ఉన్నాయి, చాలా కామెంటరీస్ చెప్పాడు. సో కామెంటరీస్ కూడా నేను తీసుకుంటాను, దృగ్దర్శన ఈ అవసరం లేదు. అంటే క్లియర్గా చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ. సో దస్ ఈగోయిజం is as if the seer and the power of seeing become one. The seer, the Ishvara inside you, and seeing is become one అనుకోవడం తప్పు అంటాడు. ఆయన అలా ఉన్నాడు, ఆయన ఏం చేయట్లా. So in other words, we mistake the cognitive apparatus, mind, senses, seeing as the self, that misidentification as Ashmita. అంటే మనం వీఆర్ మిస్ఐడెంటిఫైయింగ్ ది ప్రపంచం, ది సంసార, దీని సంసారం అంట. ఈ సంసారాన్ని మనం మిస్ఐడెంటిఫై చేసుకుంటున్నాం. దీంట్లో నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను, ఇది ఏమీ లేదు. వి మిస్టేక్ ది కాగ్నిటివ్ apparatus. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నీ మనసు ఉంది కాబట్టి, నీ సెన్సెస్ ఉన్నాయి కాబట్టి, నీ ఆర్గన్స్ ఉన్నాయి కాబట్టి, నీకు తన్మాత్రలు ఉన్నాయి కాబట్టి. సీయింగ్ ఈజ్ తన్మాత్ర, సెన్స్ ఇస్ ఇంద్రియ, అండ్ మైండ్ ఈజ్ మనసు. అవి చేసుకున్న పనుల వలన నేను చేస్తున్నాననే ఫీలింగ్ తప్పించి నువ్వేమీ చేయట్లేదు అక్కడ. నువ్వు అనేవాడు వేరు. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ నాకు ఒకటి దొరికింది, అది ఒక్కసారి వింటే. ఉదాహరణకి ఇంత చెప్పాను కదా, మెమొరీ ఇవన్నీ కూడా వస్తాయి. బట్ నాకు కనిపించింది, నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో ఒక లైట్లో ద ఈగో ఈజ్ లైక్ ద ఫిలమెంట్ ఇన్ ఎ లైట్ బల్బ్ which glows and thinks it is the source of light. అర్థమైందా? ఒక బల్బ్ ఉంది, ఆ బల్బ్లో ఫిలమెంట్ ఉంది, ఆ ఫిలమెంట్లోకి
పవర్ వెళ్ళినప్పుడు అది వెలుగు కింద వచ్చింది, అంతే కదా, మనకందరికీ తెలిసిందే కదా. కానీ ఆ ఫిలమెంట్, బల్బు కూడా కాదు, ఆ ఫిలమెంటే నేనే ఈ వెలుగు అనుకున్నా, నా వల్ల వెలుగు వచ్చింది అనుకున్నాను, నేనే వెలిగిస్తున్నాను అనుకోవడం ఎంత రాంగో, నేనే ఇదంతా చేస్తున్నాను, నేనంతా చూస్తున్నాను అనుకోవడం కూడా అంతే రాంగ్. దాంట్లోకి వచ్చింది పవర్, ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎలక్ట్రిసిటీ అంటారు. ఎలక్ట్రిసిటీ ఒక బల్బులోకి వెళ్ళి బల్బులో ఉన్నటువంటి ఒక ఫిలమెంట్ ని వేడి చేస్తే ఆ వేడి ఉష్ణ శక్తి కాంతి శక్తి కింద మారితే ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగుని ఆ ఫిలమెంట్ నేను అని ఐడెంటిఫై చేస్తుంది అనుకోండి, ఇది ఎంత రాంగో. ఒక కెరటం, నేను ఒక కెరటాన్ని సముద్రానికంటే వేరు, నేను ఎంత ఎత్తులేస్తున్నాను అనుకోవడం ఎంత రాంగో, ఇది కూడా అంతే రాంగ్. గుడ్. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఐ థింక్. నెక్స్ట్ మనం 7వ సూత్రంలో కూడా వెళ్ళిపోదాం. 7వ సూత్రంలో కూడా వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఆపేది. ఇది కూడా సేమ్. 7వ సూత్రం అంటే సుఖానుసయి రాగ, అంటే పంచక్లేశాల్లో ఇది రాగం. ఫస్ట్ది అవిద్య, రెండోది అస్మిత, మూడోది రాగ. రాగం అంటే మీకు తెలుసు, రాగం అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో కొమ్మల్లో కూసింది కోయిల ఒక రాగం, అది కాదు. రాగం అంటే ఇష్టము, రాగం అంటే రంగు, రాగం అంటే రంగు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సో సో సుఖానుసయి రాగ. వాట్ ఈజ్ రాగ? ఈ 3వ క్లేశమైనటువంటి రాగం ఏంటి? సుఖానుసయి. సుఖ, ది ప్లెజర్ ఆర్ హ్యాపీనెస్, వాట్ ఎవర్ యూ థింక్, మీరు ఏదైనా అనుకోండి. సుఖం అనే దాన్ని అనుసయి. వాట్ ఈజ్ అను? అను అంటే కూడా, అనుసరించేవాడు, అనుచరుడు అంటాం కదా. అను అంటే కూడా, విత్, అలాంగ్ అనే దాంట్లోకి వస్తాడు. అలాగా అంటే హూ ఈజ్ ఫాలోయింగ్, అంటే సుఖాన్ని ఫాలో అయ్యేది ఇష్టం. అంటే ఏంటంటే మనం అందరం సుఖాన్ని ఇష్టపడతాము అని అర్థం. అంటే ఈ సుఖం అనేది అనుసరించి వచ్చేది, అనుసరించి, అనుచరించి, కూడా, అలాంగ్ విత్ వచ్చేదే రాగం. ఈ రాగం అనేది సుఖం ఉంటే రాగం వస్తుంది. ఈ పాయింట్ అర్థం చేసుకో. ఇది కూడా మనకి పంచక్లేశాల్లో ఒకటి చెప్తున్నంటే రాగ ఈజ్ నథింగ్ బట్ అటాచ్మెంట్. అనురాగం అంటాను. వాట్ ఈజ్ అనురాగ? అనురాగం అంటే నాది, నాది, ఇది నాది. అనురాగం. అనురాగం అంటే ఏదో అటాచ్మెంట్, ఫీలింగ్, మమత, అనురాగాలు మనం పెట్టుకున్న పదాలు. రాగం అంటే అనురాగం అంటే ఒక రకమైనటువంటి నాది, ప్యాషన్, కానీ ఒక డిజైర్, ఒక అటాచ్మెంట్, అది రాగం అంటే. సో దీనికి ఐ గాట్ సంథింగ్. ఇది అసలు ఈ ఎలా వచ్చింది? ఈ రాగం అనేది మనలో ఎలా ఏర్పడుతుందంటే సుఖానుసయి. అంటే సుఖం ఉంటుంది ముందు. ఇక్కడ జాగ్రత్తగా వ్యాసుడు ఏం చెప్పాడంటే, అకార్డింగ్ టు వ్యాస, రాగ ఇస్ ది డిజైర్ టు పొజెస్, ఇది నాకు కావాలి అనేటువంటి కోరికనే రాగం అంట. ఏ థర్స్ట్, ఒక దాహం, దీన్ని తృష్ణ. ఈ తృష్ణ అనేది బౌద్ధంలో బాగా చెప్తారు. తృష్ణ అనే పదాన్ని అసలు వాళ్ళు వివరించినంత ఇదిగా ఇంకెవరు వివరించలేదు. తృష్ణ ఒకసారి మీరు దాంట్లో కండి. హ్యాంకరింగ్, వెంపర్లాట, ఫర్ ప్లెజర్ ఆర్ ఇట్స్ మీన్స్. అంటే ఒక ఆనందం కోసం వెంపర్లాట, ఆనందం కోసం తృష్ణ, ఆనందం కోసం పరుగులు, ఎండమావి వెనకాల వెళ్ళే పరుగులు. అంటే ఎండమావి కాదు ఇక్కడ, ఇది ఆనందం. ఈ ఆనందం ఉందని ఎలా తెలుస్తుంది నీకు? ఇస్ ఎగ్జాక్ట్లీ అదే వాడిని చెప్పబోతున్నాను. దిస్ డిజైర్ ఈజ్ నాట్ స్పాంటేనియస్, ఇట్ ఈస్ preceded by a remembrance. ఎగ్జాక్ట్లీ ఇది సుఖంగా ఉంటుంది, ఏసీలో చల్లగా ఉంటుంది, స్వీట్ తీయగా ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఒక గులాబ్ జామ్ తీయగా ఉంటుంది, ఎలా తెలుస్తుంది అంటే ఇట్స్ ఎ రిమెంబరెన్స్, ప్రిసీడెడ్ బై ద రిమెంబరెన్స్. అంటే
ఆల్రెడీ ఒకసారి తిన్నావు, తీయగా ఉంది, అది మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కోరికనే రాగము అంటారు. అంటే ఆల్రెడీ ఒక అనుభవం నీకు వచ్చేసింది, ఈ అనుభవాన్ని మళ్ళీ కోరుకుంటాం, అది అనుసయి అంటే. సుఖానుసయి రాగ అంటే ఈ సుఖమని ఎలా తెలిసింది నీకు అంటే ఆల్రెడీ ఇది ప్రిసీడెడ్ బై ఏ రిమెంబరెన్స్ ఆఫ్ ప్లెజర్. ద మీనింగ్ వన్ రికాల్స్ పాస్ట్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ మెమొరీ ఫ్యూయర్స్ అటాచ్మెంట్. ఎందుకంటే నేను పలానా వాళ్ళతో మాట్లాడితే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎలా తెలిసింది ఇది అంటే ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడాను, ఆ మాట వలన నాకు కాస్త హ్యాపీనెస్ ఉంది, అలాంటి హ్యాపీనెస్ నేను కోరుకుంటున్నాను. ఇది రాగం అంటే. ఆ సినిమా పలానా యాక్టర్ సినిమా బాగుంటుంది, ఎలా తెలిసింది? చూశాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ తృష్ణ, దిస్ ఇస్ కాల్డ్ హ్యాంకరింగ్, దిస్ కాల్డ్ థర్స్ట్, దిస్ కాల్డ్ థర్స్ట్. ఇది తృష్ణ అంటే. అంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ స్మృతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్మృతి నుంచే మనం బయటపడలేక అది మళ్ళీ వస్తే బాగుండు, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ చేయాలి, మళ్ళీ అనుభూతి చెందాలి, మళ్ళీ అనుభవించాలి అనుకోవడం ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ ఆల్రెడీ ఒక స్మృతి, ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ మళ్ళీ పదే 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 నాకు వస్తే క్రేవింగ్, ఇట్స్ క్రేవింగ్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇమ్మీడియట్ క్రేవింగ్, ది మైండ్ latches onto past pleasures or the memory of them and the desire and their recurrence. Beautiful sutra ఇది కూడా. సో వాచస్పతి మిశ్ర ఏమంటాడంటే he links raga with avidya rooted. It's exactly మనకి మళ్ళీ వన్స్ అగైన్ అన్నిటికీ రూట్ అనేది అవిద్య కదా, ఐడెంటిఫికేషన్. వన్స్ ది డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అరైజెస్, ఒకసారి ఎప్పుడైతే మనకు వివేకం అంటే ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, ఓకే, తర్వాత మనసు దాటి ఇంకా పైకి వెళ్ళడం మొదలెంటే ఈశ్వరుని చేరుకునే దారిలో వివేకం అనేది వస్తుంది. ఆ వివేకం మళ్ళా వచ్చిందంటే దీస్ అటాచ్మెంట్స్ వీకెన్ ఆర్ ఫాల్ అవే. ఎలా పోతుంది సార్ ఈ రాగం అనేది అంటే వివేకం ఏది నీది కాదు, ఇది చాలా అంటే అనిత్యాన్ని నిత్యం అనుకున్నావే, అది అవిద్య వలన నీకు ఈ రాగం ఏర్పడుతుంది అనే ఒక క్లారిటీ మనకు వస్తే ఆ క్లారిటీ ఈజ్ వివేచన, దట్ ఈస్ ఇంటర్నెట్, దీన్ని విజిడమ్ అంటే. సో ఒక్కసారి మీకు విజిడమ్ ఓపెన్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అరే అది ఎప్పుడో జరిగిందిరా, అదే అప్పుడెప్పుడో తిన్న మామిడి పండు మళ్ళీ ఇవాళ తింటే అదే రుచి ఎలా వస్తుంది నీకు? నీ మూడు వేరే ఉండొచ్చు, ఆ వేళ నువ్వు చాలా హ్యాపీగా తినొచ్చు, చాలా స్వీట్గా ఉండొచ్చు. ఒక సినిమా ఒకసారి చూసావు అనుకోండి, ఫస్ట్లో బాగున్నట్టు అనిపించదు, బాగున్నట్టు అనిపించింది, రెండో జరిగితే బోర్ కొట్టచ్చు. అదే ఇంట్లో మనం కూడా ఒకసారి చేసిన వంట ఉందనుకోండి, అంటారు కదా ఇంతకుముందు సాధారణ మగవాళ్ళు అనేది ఇదే మాట, లాస్ట్ టైం బాగా చేశారు కదా, ఈసారి ఏమైంది అంటాడు. ఇదే లాస్ట్ టైం ఇలాగ చేశాను, ఇది ఇప్పుడు ఎలా చేస్తాను, అప్పుడు వంకాయ ఇప్పుడు వంకాయ, నేనేం కొత్తగా మార్చలేదే అంటే అప్పుడు ఆవిడ మూడు వేరే ఉండొచ్చు, అప్పుడు తిన్నప్పుడు నీ మూడు వేరే ఉండొచ్చు, ఇవాళ వండినప్పుడు ఆవిడ మూడు వేరే ఉండొచ్చు, నీ మూడు వేరే ఉండొచ్చు. సో కాబట్టి దిస్ ఇస్ స్పాంటేనియస్ గా జరిగేది. కానీ నువ్వేమనుకుంటున్నావు, దాన్ని సుఖానుసరి, అప్పుడు బాగుంది కదా, అక్కడ బాగా వండేవు కదా, సుఖానుసయి రాగ అంటే చాలా రుచికరంగా ఉంది కదా, అది ఆ రుచి అనేది ఎక్కడుంది? నీ మనసులో ఉంది, నీ మెమొరీలో ఉంది. నీ మెమొరీని ఇవాళ ఇక్కడ లాపొద్దాం అనుకున్నావు, దట్ ఈస్ రాగ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది క్లేషన్స్, వన్ ఆఫ్ ది పంచ క్లేషన్స్. చాలు ఇవాళకి చాలు. సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు దీంట్లో డౌట్స్ ఉంటే మాట్లాడుతున్నాను. చాలు, 2 సూత్రాలు, బ్యూటిఫుల్ సూత్రాస్, అద్భుతమైనటువంటి మైండ్ బ్లోయింగ్ అండ్ మైండ్ బాగ్లింగ్ అండ్ ఐ ఓపెనర్స్ అండ్ ప్రపంచాన్ని ఈ రకంగా మనం అర్థం చేసుకోగలిగితే అవిద్య, అస్మిత, రాగ, ఈ మూడు ఇంకా 5 ఉన్నాయి కదా, ఈ 3 క్లేశాలని తెలుసుకుంటేనే జీవితం
ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పటి వరకు అనిపిస్తా ఉంటుంది. దిస్ ఇస్ మై పాయింట్. ఎస్ ప్లీజ్. ఎనీథింగ్ ఫర్ టుడే? మైక్ ఆన్ చేసి మాట్లాడవచ్చు, టైం కూడా అయిపోవచ్చు. ఎస్ ప్లీజ్ సార్ సుబ్రహ్మణ్యం సార్, నమస్కారం. చెప్పండి. నమస్తే. ఎక్కిరాల భరద్వాజ గారని ఒక ఆయన అవును, ఫిజిక్స్ లెక్చరర్ అండి, మీకు ఐడియా ఉంటుంది. తెలుసు ఆయన తెలుసు. ఏది నిజం అని ఒక బుక్, అండి ఏది నిజం అని ఒక బుక్ రాశారు సార్ ఆయన. అదే ఈ మీరు చెప్పింది అట్లా, అంటే నేను చదివింది జస్ట్ నేనేం చెప్పలేదండి బాబు. ఇప్పుడు మళ్ళీ నాకు పెట్టకండి ఇవన్నీ మహానుభావులు మహర్షులు అదే అంటే ఇప్పుడు డిస్కస్ చేసింది సార్, ఇంకా మనం ఎత్తుకుంటున్నాం అంటే నేను ఇప్పుడు డిస్కస్ చేసింది సార్. ఆయన అట్లా అని చెప్తాడు. ఇప్పుడు మనం చూసేది ఈ రోజు సపోజ్ కుర్చీ అన్నారు కదా, 10 years తర్వాత అది షేప్ మారిపోయింది, తర్వాత ఇంకోటి అది చిన్న ముద్ద అయిపోయేది, డికంపోజ్ అయిపోయేది. కరెక్ట్. సో యాటమ్స్ తయారవుతుంది, యాటమ్స్ నుండి ఇంకా అది నథింగ్ బట్ ఒక ఎనర్జీ, శూన్యం, అంతా మిథ్య అన్నట్టే చెప్తారు సార్. అది ఒక 100 pages ఉంటుంది బుక్, కానీ అసలు అర్థం కాలేదు సార్. అది ఆ బుక్ 2 సార్లు చదివినా అర్థం కాలేదు. వెరైటీ అది. ఇప్పుడు చదవండి, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ బుక్ లేదు ఇప్పుడు నా దగ్గర. నళిని ఉందా దీంట్లో? నళిని క్లాస్లో నళిని ఉంటే, నళిని అమ్మాయికి మంచి ఇది ఉంది, మన దాన్ని ఏమంటారు, మంచి ఏదో గ్రూప్లో ఉంది అమ్మాయి. దాంట్లో వాళ్ళందరూ పుస్తకాలు పెడతారు, నాకు పెడతా ఉంటుంది, మంచి మంచి పుస్తకాలు పెడతా ఉంటుంది. అమ్మాయిని అడగండి, మీకు ఏమైనా పుస్తకాలు PDF రూపంలో కావాలంటే నళినికి మెసేజ్ పెడుతుంది అమ్మాయి. అమ్మాయి చాలా మంచి, నాకు విజ్ఞాన భైరవతంత్రం కూడా పెట్టింది ఒకసారి. అదే నా దగ్గర ఉంది. ఎనివే నేను చదివింది వేరే, అమ్మాయి పెట్టింది వేరే. ఎనివే చాలా పుస్తకాలు. సో ఇంకొకటి చదువు పుస్తకాల గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పేది మీకు ఏంటంటే, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. పుస్తకాల్లో చాలా రకాల పుస్తకాలు ఉంటాయి, బట్ ఏది చదివితే మొత్తం అంతా అర్థం అవుతుంది, ఎవరు బాగా నన్ను అడిగితే, అంటే నన్ను అంటే మాణిక్యేశ్వరరావు అనే వ్యక్తి ఈ 62 సంవత్సరాల ఈ వయసులో ఏమన్నా కాస్త తెలుసుకున్న జ్ఞానం ప్రకారంగా చెప్పగలిగేది అంతే. మళ్ళీ నేనంటే నా లోపల ఉన్న ఈశ్వరుడు కాదు, బయట ఉన్న మాణిక్యేశ్వరరావు చెప్పింది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ సమ్ క్లారిటీ అబౌట్ మంచి పుస్తకాలు ఏవి చదివితే మనకు బాగా అర్థం అవుతుందంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓషో అని రజనీష్, ఆయన సంబంధించిన వీడియోస్ బోల్డ్ ఉంటాయి, ఆయన సంబంధించిన పుస్తకాలు కూడా ఫ్రీగా దొరుకుతాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో అనువాదం కూడా చేశారు, అవి కూడా ఒక్కసారి మీరు ఆయన మాటలు విన్న, ఆయన దారిలో మీరు పడ్డారు అంటే ప్రపంచం చాలా క్లియర్గా మీకు బాగా. ఎందుకంటే నేను చాలా వరకు డిఫరెంట్గా ఆలోచించడానికి నాకు వన్ ఆఫ్ ది మెంటర్స్, నేను బాగా ఇష్టపడతాను ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సేయింగ్ థింగ్స్. ఒకసారి పుస్తకాలు అంటే ఆయన కూడా చదవండి ఒకసారి. యా, ఓకేనా? ఇవాళకి చాలా ఏమన్నాయా? నన్నే వచ్చింది మళ్ళీ. నల్ని సార్ నమస్తే. పుస్తకాలు కావాలండి, చూడు ఒకసారి. అదే ఏది నిజం అనేది అడిగినట్టున్నారు సార్. అదే ఆ పుస్తకం కూడా పెట్టాము, షేర్ చేస్తాను సార్ గ్రూప్ లో. వెతికి పెట్టు. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, చాలా ఇవాళకి ఓకే. సండే నాకు మీరు టాపిక్ ఇవ్వలేదు, సండే సోహం టాక్స్ కో టాపిక్ ఇస్తే బెటర్గా ఉండేది. ఇప్పుడు చెప్పిన ఒకటే, నాకు మెసేజ్ పెట్టిన ఒకటే. ఇది ఈ వారానికి పతంజలి యోగ సూత్రాస్, రేపు పూర్తిగా సెలవు, ఎల్లుండి సోహం టాక్స్ రొటీన్ క్లాసెస్ సోహం. ఓకే దెన్, సీ యు నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.